ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మేమేం ఊరికేనే కూర్చోలేదు. మీకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు నుండి రావాల్సిన శాంక్షన్స్ ఏవి ఉన్నాయో అవి కానివ్వండి, ఫుడ్ సేఫ్టీ వాళ్ళది, జిహెచ్ఎంసీ వాళ్ళది, ఫైర్ వాళ్ళది, నామ్స్ని ఫాలో అయ్యారా, నామ్స్ ఫాలో అవ్వకుండానే మీకు పర్మిషన్స్ ఇచ్చారా అనే వాటిపైన మేము నోటీస్ పంపించడం జరిగింది. వాటి రిప్లై వచ్చింది. దాని తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా తీసుకుందాము, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఏ రకంగా మనం పిల్లలకు అనుకూలంగా మార్చుదాము అనేటువంటి ప్రాసెస్లో మేమున్నప్పుడు మీరు ఒక చిన్న అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయారు. ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి మీరు అర్హులేనా కాదా అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు ఇన్స్టిట్యూషన్ని రన్ చేసేటువంటి అర్హత ఉంది అంటే తప్పకుండా మీరు నామ్స్ని, గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి అమ్మాయి చదువుతో పాటుగా అమ్మాయి జీవితం కూడా మీదే బాధ్యత, మీ దగ్గర ఉన్నంత కాలం అనేటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చారు వాళ్ళు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది. దీంట్లో ఎన్ని మీరు తీర్చగలిగారు, ఎన్ని తీర్చలేదు అనేటువంటి విషయం కూడా కూర్చొని మాట్లాడతాము. ఇక మీదట ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే తప్పకుండా నామ్స్ని ఫాలో అవుతేనే, గైడ్ లైన్స్ని ఫాలో అవుతేనే ఇన్స్టిట్యూషన్ను రన్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అమ్మాయి చనిపోవడానికి, ఈ అమ్మాయి ఈ రకమైన పరిస్థితిలోకి రావడానికి ప్రతి ఒక్కరమే బాధ్యులం. అలాంటి పరిస్థితి ఇంకో అమ్మాయికి రాకుండా ఏం చేద్దాము, ఎలా చేద్దాం అనే దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నది. శ్రీ చైతన్య నారాయణ కాలేజీకి వెళ్ళినటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన తర్వాత వారు నాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి శారదమ్మ పిల్లల బాగు కోసము ఎలాంటి గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తే బాగుంటుందో మీరు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి, తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది, మనం వ్యవస్థని మార్చుదాము అనేటువంటి విషయము వారు చెప్పిన తర్వాతనే మేము ఈ నోటీసెస్ ఇష్యూ చేయడం కానివ్వండి, కమిషన్ తరఫున చేయాల్సినటువంటి ప్రొసీజర్ అంతా ఫాలో అవుతున్నాము. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా, ఫర్మ్గా ఉంది. ప్రతి అమ్మాయికి జరగాల్సినటువంటి న్యాయము ఖచ్చితంగా చేస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ప్రతి ఇన్స్టిట్యూషన్ నేను వెళ్ళి పర్సనల్గా ఎంక్వైరీ చేస్తాను. పిల్లలందరితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, అవి ప్రాపర్గా ఉన్నావా లేవా అనేది కూడా తప్పకుండా చూస్తాను. కాబట్టి దీన్నే మీరు వార్నింగ్ లాగా తీసుకుంటారా, కనువిప్పులాగా తీసుకుంటారో, ఏ రకంగా తీసుకుంటారో మీకే వదిలేస్తాను అది. బట్ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో జరగకూడదు అనే అటువంటి